అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలోని అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి మనకి తాజా సమాచారం రావడం అయితే జరిగిందనమాట. సో, ఎట్టకేలకు ఈ యొక్క రూ. 20,000 రైతుల ఖాతాలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు జమ చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో మనం ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా ఉపయోగపడేలాగా ఎన్నికల టైంలో మనకి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది కదా! గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలిసినట్లుగానే రైతు భరోసా పథకం కింద ఈ యొక్క పథకం అయితే ఇచ్చేవారు. అప్పుడు రూ. 13,000 మాత్రమే ఇస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని కాస్త 20,000 వరకు కూడా పెంచడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క 20,000 సంబంధించి మనకి పెంచడం బానే పెంచారు. సో, ఎప్పుడు అమలు చేస్తారో అని చెప్పేసి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ ఇచ్చిందనమాట. సో, ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి అమలు చేయడానికైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క 20,000 సంబంధించి ఒకేసారి కాకుండా విడతల వారీగా జమ చేయబోతుందనమాట. దీని ద్వారా మనకి ఒకేసారి కాకుండా మనకి ఏ పంటకు ఆ పంటకు ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం తీసుకోబోతుందండి. అయితే ఇక్కడ 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున అయితే వీళ్ళకి కానున్నాయండి. సో, కేంద్ర ప్రభుత్వంతో పాటే మనకి 3 విడతల్లో మనకి నిధులనేవి అయితే విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. అయితే తొలి విడత కింద రూ. 7,000, రెండో విడత కింద రూ. 7,000, మూడో విడత కింద రూ. 6,000 ఇలా రూ. 20,000 అనేవైతే రైతన్నల ఖాతాలో జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడాని. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ కేవైసీ అయితే తప్పనిసరిగా చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే ఎవరైతే ఈ కేవైసీ చేయించుకుంటారో వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కూడాని. సో, కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోండి. అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రులారా. మీ సపోర్ట్ అయితే ఉండాలి. ధన్యవాదములు. జై హింద్.